అసలు నిజంగా ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, యూట్యూబ్‌లో గానీ ఆడోళ్ళు మాట్లాడే మాటలు, ఏసే డాన్సులు, వాళ్ళ డ్రెస్సు, వాళ్ళ విధానం వామ్మో! నిజం చెప్తున్నా మరీ అంత వరస్ట్‌గా అంటే పాపులర్ అవ్వడం కోసం, పేరు రావడం కోసం, డబ్బులు రావడం కోసం ఎంత దరిద్రంగా తయారయ్యి ఎట్లా మాట్లాడుతున్నారంటే అబ్బో! చండాలం అసలు. ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అదేదో అదేంటి ఫోన్ హబ్ ఓపెన్ చేసినట్టు అనిపిస్తుంది. అట్లా పెడుతున్నారు వీడియోలు. నాకు లవర్ ఉన్నాడా లేడా అనే కదా నీ బాధ. నాకు లవర్ ఉండుంటే నేను చేసే రీల్స్కి ఈ పాటికి నాకు ఎప్పుడో కొత్త సెక్కేస్తాడు. ఆడదానివేనా నువ్వు? సిగ్గు లేదు మీ అందరికి. మాట్లాడే మాటలు, ఏసే డాన్సులు, వాళ్ళ డ్రెస్సు, వాళ్ళ విధానం వామ్మో! నిజం చెప్తున్నా మరీ అంత వరస్ట్‌గా అంటే పాపులర్ అవ్వడం కోసం, పేరు రావడం కోసం, డబ్బులు రావడం కోసం ఎంత దరిద్రంగా తయారయ్యి ఎట్లా మాట్లాడుతున్నారంటే అబ్బో! చండాలం అసలు. ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అదేదో అదేంటి ఫోన్ హబ్ ఓపెన్ చేసినట్టు అనిపిస్తుంది. అట్లా పెడుతున్నారు వీడియోలు. ఇప్పుడు ఆహ్, ఇప్పుడు మనం ఓకే. 30+ వచ్చేసినియి. మన జనరేషన్ ఇంకా ఇంకొక మహా అంటే ఒక 20, 25 ఇయర్స్ అయిపోద్ది. ఎందుకంటే ఇప్పుడున్న ఇది మనం ఎక్కువ రోజులు బతకం కాబట్టి. నెక్స్ట్ మన పిల్లలకి వచ్చేపాటికి ఇంకా వల్గర్‌గా, దరిద్రంగా మరి ఇంక వాళ్ళు ఎలా ఉంటారో తెలీదు గానీ, ఇప్పటికే అసలు ఒంటి మీద గుడ్డనేది ఉండట్లేదు ఆడపిల్లలకి. నెక్స్ట్ జనరేషన్‌లో ఇక అది గూడా ఉండదు. అస్సలు ఒక అమ్మాయి మొన్న ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ అమ్మాయి పేరేంటో కూడా నాకు అంతగా తెలీదు. తనేమో ఒక అబ్బాయి అడుగుతాడు మీకు లవర్ ఉందా అని. నాకు లవర్ ఉంటే సారీ మొగుడున్నాడని. నాకు మొగుడుంటే నేను ఇలాంటి రీల్స్ చేస్తే కొత్త చెక్కేస్తారండి. అసలు అమ్మాయి అయ్యుండి అలాంటి మాటలు మాట్లాడితే మరి ఆళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏంటో ఏంటంటే ఇంకా ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ పెడితే వ్యూస్, లైక్స్ వస్తాయి. లైక్స్ వస్తే పాపులర్ అయిపోయింది. పాపులర్ అయితే డబ్బులొస్తాయి. అలాంటి డబ్బులు వచ్చినా రాకపోయినా ఒకటే కదా! అంతే అసలు అనవసరం ఇలాంటి టాపిక్ మీకు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు ఆహ్, ఇప్పుడు మనకే ఆడపిల్లలు ఉంటారు. అక్కో, చెల్లో, కూతురు, అన్నయ్య వాళ్ళ అమ్మాయి వాళ్ళు రేపు రేపు కొంచెం జనరేషన్ మారితే ఎట్లా ఉంటది చెప్పండి. అందుకనే ఆడోళ్ళు కొంచెం ఇప్పుడు ఆడ ఆడ ఆడోళ్ళే అమ్మైనా, భార్య అయినా, అక్కయినా, చెల్లైనా, మరదలైనా ఎవరైనా ఆడోళ్ళే. కానీ వాళ్ళు కరెక్ట్‌గా ఉంటేనే కదా! మనం వాళ్ళని చూసి మన పిల్లలు కూడా నేర్చుకుని బాగుండేది. వాళ్ళు ఎలా పడితే అలా మాట్లాడితే కరెక్ట్ కాదు కదా! నేను ఇలా పెడితే కింద కామెంట్లు వస్తాయి నాకు. పెద్ద పోటుగాడు బయలుదేరిండు. పెద్ద